హాయ్ అండి. ఈరోజు అయితే నేను ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చాలా ఇంపార్టెంట్ అయిన విషయము. చాలా మందికి ఈ విషయం గురించి అయితే తెలియదండి. అది చదువుకున్నా చదువుకోకపోయినా మనం యూట్యూబ్ అనేది రన్ చేస్తున్నాం కదండి చాలా మంది. ఇప్పుడు మనకి చదువులో ఎలా అయితే గురువులు ఉంటారో అలాగే మనకి ఛానల్ అంటే టెక్ సంబంధించి కూడా ఒక గురువు ద్వారా అప్రోచ్ అయితే మంచిదని నాకు ఈ ఇన్సిడెంట్స్ వల్ల తెలిసిందండి. అది ఏంటి అనేది మన వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందామండి. నాకు అయితే మొన్న మోనీ అయిపోయిందండి. మినీ మోనీకి అయితే అప్లై చేసుకున్నాను, సక్సెస్ఫుల్ గా అయిపోయింది. తర్వాత నాకు నేనే వీడియోస్ అవి చూసి చేసేసుకున్నాను అనమాట. మోనీ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే యాడ్సెన్స్ కి నాకు ఎలిజిబిలిటీ అయితే వచ్చిందండి. యాడ్సెన్స్ కి అప్లై చేసుకున్న తర్వాత ఐడి వెరిఫికేషన్ 3 టైమ్స్ ఇస్తారంట. నాకు తెలీదు. ఆ 3 టైమ్స్ ఫెయిల్ అయింది. ఎందువల్ల ఫెయిల్ అయింది ఏంటి అనేది నాకు తెలియలేదు. నేను చెక్ చేసుకున్నాను కానీ నాకు అసలు ఐడియా కూడా రాలేదు. ఇప్పుడు ఏంటంటే అన్ని యూట్యూబ్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అని ఏఐ ద్వారా మనకి ప్రతి దాంట్లో ఏఐ పెట్టేశారండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ వాళ్ళే మనకి అన్నిటిని వెరిఫై చేస్తుంది అనమాట. అయితే మనుషులు అయితే చెయ్యరు. సో దాని వల్ల వాళ్ళకి ఏదైనా చిన్న ప్రాబ్లం, ఎక్కడైనా చిన్న గ్యాప్ కానీ, చిన్న క్యాపిటల్ కానీ, చిన్న స్మార్ట్ ఇట్లా ఏదైనా సరే వెరిఫికేషన్ లో, ఐడి వెరిఫికేషన్ లో తేడా వచ్చింది అనుకోండి, మన మోనీ అయితే బ్యాక్ తీసేసుకుంటారు వాళ్ళు. అలాగే నాకు జరిగిందండి. నేనైతే అసలుకి నా మోనీ పోయిన తర్వాత ఎంత కష్టపడి ఛానల్ చేశాను. అయ్యో మోనీ వెనక్కి వెళ్ళిపోయింది, ఎలాగా ఏంటి అని ఆలోచించ ఇంకా బాధ అయితే మొదలైపోయింది. తర్వాత నేను టెక్ ఛానల్ వాళ్ళని అయితే కలిసానండి. కలిస్తే పాపం వాళ్ళు నేను 3 టైమ్స్ అయిపోయింది కదండి, వాళ్ళకి మనం ఇలాగా పొరపాటు జరిగింది, అసలు దేని వల్ల ఏంటి అనేది మీకు లాస్ట్ లో అయితే చెప్తాను. వీడియో అంతా మీరు క్లియర్ గా చూడండి. చూస్తే కనుక మీకు ఛానల్ ఉందనుకోండి, చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో అనేది. ఎవ్వరు ఇంత క్లియర్ గా అయితే నేను చెప్పినట్టుగా చెప్పరండి. సో నేను పడినట్టుగా ఎవరు సఫర్ అవ్వకూడదు. ఒకవేళ మీకు మీరు ఓన్ గా చేసుకున్న నా వీడియో అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో అయితే నేను వీడియో చూస్తున్నానండి. అయ్యో ఈవిడ వీడియో ఫుల్ గా చూసేస్తే ఈవిడికి ఉపయోగం ఉంటది, చూడకూడదు అని స్కిప్ చేస్తారనుకోండి, మీకే నష్టం. ఏంటంటే కొన్ని కొన్ని మంచి మంచి విషయాలు ఉంటాయండి, ఇంపార్టెంట్ విషయాలు. అవన్నీ ఇప్పుడు సపోజ్ వంటలు ఉన్నాయనుకోండి, స్కిప్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇట్లాంటి చెప్పేటప్పుడు స్కిప్ చేశారనుకోండి, అసలైన కంటెంట్ అనేది మిస్ అవుతా ఉంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ వచ్చింది కాబట్టి మనకి మోనీ అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది. అంటే స్టార్టింగ్ లో మోనీ అప్లై చేసుకునే వాళ్ళు ఎవరికైనా మోనీ అనేది అయిపోతుంది. కానీ అక్కడ కూడా మోనీలో కూడా రీయూజ్డ్ కంటెంట్, కాపీరైట్ స్ట్రైక్స్ ఇట్లా ఏమీ రాకుండా చూసుకోవాలి. అది దాటుకుని వచ్చిన తర్వాత యాడ్సెన్స్ కూడా చాలా చాలా టఫ్ అండి. ఏదో అక్కడ ఉన్నట్టుగా మనం ఫిల్ చేసి పెట్టేస్తే సరిపోతుంది కదా అనుకుంటాం, కానీ చాలా డిఫికల్ట్ అంటే ఏమీ లేదండి. మనం చేసే చిన్న చిన్న నేను ఏం చేశాను, నా ఐడి వెరిఫికేషన్ ఎందుకు 3 టైమ్స్ ఫెయిల్ అయింది అన్నది నేను చెప్తానండి. నాది ఐడి వెరిఫికేషన్ పాన్ కార్డ్ అయితే ఇచ్చానండి. పాన్ కార్డ్ ఇస్తే 3 టైమ్స్ రిజెక్ట్ అయింది. ఎందుకు రిజెక్ట్ అవుతుంది ఏంటి అనేది నాకు అర్థం లేదు అసలు. వాళ్ళు పెట్టారు, ఇంకా మోనీ అనేది బ్యాక్ తీసేసుకున్నారనమాట. అప్పుడు నేను టెక్ ఛానల్ వాళ్ళని కలిసాను. ఇంకా ఏంటంటే అప్రూవల్ పెట్టుకోవాలి పైన, అవన్నీ మన వల్ల కాదు, ఎలాగైనా ఒక గురువు ఉంటే మంచిది కదా మన ఛానల్ కి సంబంధించి, వాళ్ళైతే మనకైతే అన్ని చెప్తారు, డబ్బులు అయినా సరే అని చెప్పేసి నేను టెక్ ఛానల్ వాళ్ళని కలిసాను. కలిస్తే పాపం వాళ్ళు చూసి అప్రూవ్ చేశారు. మేడం, నేను మాధవి మేడం కలిసాను, చెప్పకూడదని చెప్తున్నాను. మాధవి మేడం గారిని ఫస్ట్ ఛానల్ వెరిఫికేషన్ కూడా మాధవి మేడం గారితో నేను చేయించుకున్నాను. తర్వాత కానీ మాధవి మేడం గారిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, మనం ఎప్పుడు మెసేజ్ ఇన్స్టాలో పెట్టినా సరే, అది మనం చెక్ చేయించుకోకపోయినా వెంటనే రిప్లై అనేది ఇస్తారు ఆవిడ. నేను చెక్ చేయించుకుని చాలా రోజులు అయ్యింది. అయినా సరే నేను అసలు చాలా చెక్ చేయించుకున్నట్టే ఆవిడ మర్చిపోయారు. అయినా సరే నేను అడిగిన క్వశ్చన్స్ కి రిప్లై అయితే ఇచ్చారు. మేడం ఇలా చేసుకోండి, ఇలాగా అప్రూవల్ చేసుకోవాలి పైన,
వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి మన సమాధానాలు అయ్యి చెప్పాలి, మీరు చేసుకోగలిగితే చేసుకోండి అన్నారు ఫస్ట్. అంటే నేను అన్నాను, లేదు మేడం మీరు చేసి పెట్టండి అంటే, సరే అయితే ఎంత అవుతుంది అంటే, సరే అండి ఓకే అన్నాను, అయిపోయింది. కానీ మనం అమౌంట్ ఇస్తున్నా అని బాధ అయితే నాకు లేదండి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాం, ఇప్పుడు చాలా కష్టపడ్డాం అండి వీడియోస్ తీయడానికి, టైం వేస్ట్ చేసుకున్నాం. ఏంటంటే మనకి యూట్యూబ్ అనేది సక్సెస్ కావాలి అనేసి ఏ చిన్న మిస్టేక్ జరిగినా మన ఛానల్ మోనీ అయితే తీసేస్తే అంత కష్టపడింది అంత బూడిద కోసం పన్నీర్ అవుతుందా లేదా చెప్పండి. అంటే చాలా మంది అనుకుంటున్నారు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా, నేను ఏదో ప్రమోషన్ గురించి నేను చేయట్లేదని, నాకున్న ఎక్స్పీరియన్స్ నాకైనా ఇబ్బందులను బట్టి నేను చెప్తున్నాను. ఎవరి థింకింగ్ వాళ్ళది, మీరు ఓన్ గా చేసుకోగలిగితే చేసుకోండి, కానీ నేను కొన్ని సలహాలు అయితే ఇస్తాను. నాకైతే ఇలా అనిపించింది, మనకు కూడా గురువులాగా టెక్ ఛానల్స్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ నుంచి అప్రోచ్ అయితే బాగుంటుంది కదా అని నాకు అనిపించింది. కొంతమంది డబ్బులు అనేవి పెట్టుకోలేము అనుకున్న వాళ్ళైతే వీడియోస్ చూసి చేసుకుంటున్నారు. దాంట్లో ఒక 10% సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఏంటంటే మనం ఆచితూచి అడుగు వేయాలి. ఇప్పుడు ఏంటంటే అంత 2025 లో యూట్యూబ్ మొత్తం అంతా మారిపోయింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అయితే ఉంటుంది అక్కడ. కాబట్టి సో చాలా జాగ్రత్తగా అయితే మనం మోనీకి అనేది అప్లై చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ అనేసి. ఇంకా ఏంటంటే వెంటనే అప్రూవ్ చేశారు, అయిపోయింది. క్వశ్చన్స్ అడిగారు నాకు, వాళ్ళు ఏమేమి క్వశ్చన్స్ అడిగారు, మేడం ఏమేమి రిప్లై ఇచ్చారు అన్న కాన్వర్సేషన్ కూడా నాకు పెట్టేశారు, నా మెయిల్లో పెట్టేశారు. ఇది మేడం నేను అడిగింది ఇది, అదేంటి మేడం పర్లేదు, నేను మిమ్మల్ని నమ్మే కదా మీకు చెప్పాను, పర్లేదంటే లేదండి మీరు కూడా చూడాలి కదా అని చెప్పి పాప మొత్తం అంతా డీటెయిల్ పెట్టేశారు. పెట్టేసిన తర్వాత నాకైతే యాడ్సెన్స్ కి 2 days తర్వాత 1 day పట్టింది మెయిల్ రావడానికి, మళ్ళీ మోనీ తిరిగి రావడానికి 1 day పట్టింది. 1 day తర్వాత మళ్ళీ యాడ్సెన్స్ అప్లై చేసుకోవడానికి 1 day పట్టింది, మెయిల్ వచ్చింది. యాడ్సెన్స్ కి మేడం అప్లై చేస్తారు. ఇందుకు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, నా పూర్తి పేరు కరెక్ట్ గానే రాసేసా, కానీ ఐడి కార్డ్ లో నా పూర్తి పేరుకి మధ్యలో గ్యాప్ ఉంది. నా సపోజ్ నా పేరు అనుదీప్ అనుకోండి, అనుదీపిక దీపిక అనేది నేను కలిపి రాసేసాను. అలా కాకుండా అనుకి దీపికకి మధ్య చిన్న గ్యాప్ ఉంటుంది అనమాట, అది ఐడిలో గ్యాప్ ఇచ్చాడు. నేను ఏం చేశానంటే మానిటైజేషన్ అప్పుడు అనుదీపిక అని చెప్పేసి ఫుల్ పేరు పెట్టేశాను ఇనిషియల్ తో సహా. అది ఐడి వెరిఫికేషన్ లో మన పాన్ కార్డ్ లో ఏదైతే పేరుందో అలాగే యాజ్ యూజ్ గా మనం మోనీలో కూడా ఇవ్వాలి. మోనీ అయితే అయిపోద్ది అని హ్యాపీగా ఫీల్ అయ్యే లోపల యాడ్సెన్స్ కి అప్లై చేసేటప్పుడు మనకి మన మోనీ అనేది బ్యాక్ కి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది. చిన్న మిస్టేక్, నేను చేసిన మిస్టేక్ ఏంటంటే గ్యాప్ ఇవ్వకపోవడం. పేరుకి అనుదీపిక అనేది మోనీలో ఫుల్ గా పెట్టేశాను, మధ్యలో గ్యాప్ లో. కానీ పాన్ కార్డ్ లో గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ వల్ల వాళ్ళు ఎవరిదో ఐడి వీళ్ళది కాదు అని చెప్పేసి తీసేస్తారనమాట. అది ఇప్పుడు చాలా సెన్సిటివ్. ఇప్పుడు నా ఎగ్జాంపుల్, నా ఛానల్ ఎగ్జాంపుల్లే చూసుకుంటే ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. ఏంటంటే నాకు అది ఒక మిస్టేక్ అనేది నాకు తెలీదు, మేడం చెప్పిన తర్వాత తెలిసింది. ఏంటి, ఓహో ఇది మిస్టేక్ అనేది. కానీ తెలిసిన తర్వాత ఓహో ఇంతేనా, చిన్నదే మిస్టేక్ అనుకుంటాం. కానీ అది తెలియకపోతే మనం ఏం చేయాలి, ఏంటి ఫర్దర్ గా ఏంటి అనేది తెలీదు. చాలా వీడియోస్ ఉన్నాయి ఇలా చేసుకోండి మోనీ, ఇలా చేసుకోండి అనేది, కానీ ఎవరు కూడా సేమ్ దాంట్లో ఉన్నది ఎలా ఉందో అలా 2020 సెట్టింగ్స్ మారిపోయినాయండి, యాడ్సెన్స్ సెట్టింగ్స్. సో దాని ప్రకారం అయితే చేసుకోండి. డబ్బులు అవుతున్నాయి అని మీరు వెనకడుగు వెయ్యొద్దు, ఎందుకంటే మనం దీంట్లో కష్టపడితే మనకి అమౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇన్ని సంవత్సరాలు, కొంతమందికి సంవత్సరం లోపలనే అయిపోతుంది మోనీ, యాడ్సెన్స్ అయిపోతుంది, డాలర్స్ రావడం స్టార్ట్ అవుతుంది. కొంతమందికి సంవత్సరాలు కష్టపడిన వాళ్ళు కూడా ఉన్నారు, ఒక 4-5 సంవత్సరాల తర్వాత కూడా మోనీ అయిన వాళ్ళు ఉన్నారు. ఇంత కష్టపడేది ఎందుకండి, మన మోనీ అయ్యి మన ఛానల్ నుంచి మనకి ఎంతో కొంత కావాలనే కదా. కొంచెం డబ్బుల్లో మనం ఆలోచించామనుకోండి, ఏ చిన్న పొరపాటు చేసినా మన ఛానల్ మన చేతి నుంచి జారిపోయే అవకాశం అయితే ఉందండి. వాళ్ళు ఇవ్వరంటే ఇవ్వను అన్నారు ఛానల్, కానీ మనం అప్రూవల్ పెట్టుకున్నాము, లక్కీగా వచ్చేసింది. ఏంటంటే ఇప్పుడు ఛానల్స్ అనేవి విపరీతంగా పెరిగిపోయినాయి కాబట్టి
వాళ్ళు అక్కడ మనుషుల్ని కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే పెడుతున్నారండి. సో అందువల్ల మనకి చాలా ఇబ్బంది అవుతుంది. ఛానల్స్ కానీ రీయూజ్డ్ అనేసి, కాపీ రైట్ అనేసి, లేదంటే స్ట్రైక్ అనేసి, లేదంటే ఇట్లా చిన్న చిన్న మిస్టేక్స్ కే మన ఛానల్ అనేది బ్యాక్ వచ్చేయడం జరుగుతుంది. కానీ కష్టం అనేది మనకు తెలుసండి. మనం ఎంత కష్టపడితే వీడియోలు చేసి పెడుతున్నాము అనేది మనకి తెలుసు. ప్రతి యూట్యూబర్ కి తెలుసు. ప్రతి వాళ్ళ లైవ్లు, షార్ట్లు, వీడియోలు, ఇంట్లో పనులు మానుకుని, పనులు ఉన్నా సరే మేనేజ్ చేసుకుని ఎంత కష్టపడి చేస్తున్నారు. ఇదేదో సెల్ల ముందు కూర్చుని మన వీడియోలు తీయడం ఈజీయే కదా అనుకుంటారు, కానీ ఇది కష్టమేనండి. సో మన కష్టానికి తగిన ప్రతిఫలం రావాలి అంటే స్టెప్ బై స్టెప్ చాలా ఆలోచించి మోని విషయంలో కానీ, యాడ్సెన్స్ విషయంలో కానీ, యాడ్సెన్స్ తర్వాత నెక్స్ట్ ఇంకొక అందర్ స్టెప్ ఉంటుంది. అవి బ్యాంక్ అకౌంట్స్ డీటెయిల్స్ లో కానీ, షిఫ్ట్ నెంబర్ ఇచ్చే డీటెయిల్స్ లో కానీ, ఇవన్నీ మనకి చాలా జాగ్రత్తగా అయితే ఇవ్వాలండి. అది మనకి ఒక గురువుండి వాళ్ళు ఇచ్చింటే మనకి ఇబ్బంది ఉండదు. ఓన్ గా చేసుకోవాలంటే కొంచెం టెన్షన్ అది ఉంటుంది. ఏ మాత్రం చిన్న పొరపాటు జరిగినా మన చేయి జారిపోయే అవకాశం ఉంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే అండి, నా ఎక్స్పీరియన్స్ ని బట్టి నేనైతే ఒక గురువు ఉండడం మంచిది మన ఛానల్ కి అని నేను అనుకుంటాను. మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో చూడండి. లేదు మేము చేసుకోగలము అంటే కనుక 1-5 సార్లు ఆలోచించి ఎలా చేయాలి ఏంటి అన్ని వీడియోస్ చూసుకుని చక్కగా మన ఐడి కార్డ్ లో ఎలా అయితే అన్ని ఉన్నాయో పర్ఫెక్ట్ గా అలాగే ఎగ్జాక్ట్ గా ఇవ్వాలండి. అలా ఇస్తే మీకు ఇబ్బంది ఉండదు. అలా కాకుండా మనం ఏదో మామూలుగా ఇచ్చేసాం, మన పేరే కదా ఇచ్చేసాం అనుకున్నారనుకోండి, అది మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో నేను చెప్పేది ఒకటే అండి, మీకు ఎవరికైనా మోనీకి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మీ ప్రూఫ్, ఐడి ప్రూఫ్ ఏదైతే యాడ్సెన్స్ కి ఇవ్వాలనుకుంటున్నారో ఆ ప్రూఫ్ లో ఎలా అయితే ఉందో ఎగ్జాక్ట్ గా అలాగే మీరు అన్ని డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏ మాత్రం చిన్న పొరపాటు, చిన్న గ్యాప్ మిస్ అయినా, చిన్న క్యాపిటల్ లెటర్ మిస్ అయినా, స్మాల్ లెటర్ మిస్ అయినా వాళ్ళు రిజెక్ట్ అయితే చేస్తున్నారండి. ఇది కూడా పెద్ద మిస్టేక్ అనుకోవచ్చు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాబట్టి అది కూడా వాళ్ళకి సేమ్ మిస్టేక్ లాగే కనిపిస్తుంది. సో రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎనీహో నాకైతే నా చాలా చేసారిపోయిందేమో అనుకున్నాను. ఆ రోజైతే చాలా ఏర్పు వచ్చింది నాకు. కానీ లక్కీగా నా ఛానల్ అయితే నాకు వచ్చిందండి. కానీ ఫుల్ మోనీకి అయితే కొంచెం దగ్గరగా ఉన్నాను. ఫుల్ మోనీ అయ్యి డబ్బులు అయ్యి వచ్చిన తర్వాత మళ్ళీ నేను వీడియో అయితే వీడియో తీస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్. మీరందరూ కష్టపడుతున్నారు కాబట్టి ఎవరి కష్టానికి తగిన ప్రతిఫలం వాళ్ళకి రావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీరందరూ కూడా సక్సెస్ సాధించి మనందరం కూడా ఒకేసారి ఆనందంగా ఉండాలని చెప్పి నేనైతే ఆ 7 కొండల వాడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.